ఒకసారి ఊహించుకోండి, కురుక్షేత్ర యుద్ధభూమి. లక్షలాది సైనికులు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాని వాళ్లందర్లోకెల్లా గొప్ప యోధుడు అర్జునుడు తన గాండివాన్ని కింద పడేశాడు. ఎందుకని? అసలు ఎందుకు? తన జీవితాంతం ఎదురుచూసిన ఆ యుద్ధంలోనే పోరాడను అని ఎందుకన్నాడు? పదండి, ఈరోజు మనం ఆ సంఘర్షణ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అదే కదా అసలు పాయింటు. జీవితాంతం యుద్ధం కోసమే బతికిన ఒక గ్రేట్ వారియర్ సరిగ్గా యుద్ధం మొదలయ్యే టైంలో తన ఆయుధాలు కింద పడేయటమేంటి? పిరికితనమా? లేదంటే మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కారణమేమైనా ఉందా? అర్జునుడన్న మాటలు వింటే నిజంగా షాకవుతాం. ఆయన ఏమంటున్నాడంటే, నా చేతిలో ఆయుధాలు లేనప్పుడు శత్రువులు వచ్చి నన్ను చంపేసినా సరే నాకదే మంచిది అంటున్నాడు. ఇది ఒక యోధుడి మాటలా ఉందా? అస్సల్లేదు. ఓటమిని ఒప్పుకున్నవాళ్లా మాట్లాడుతున్నాడు. ఇంతలా కుంగిపోయేలా చేసిందేంటి అతన్ని? సో అతని మాటల వెనక ఉన్నదేదో చిన్న డౌట్ కాదు, తన ఉనికినే ప్రశ్నించుకునేంత పెద్ద సంఘర్షణ. రండి ఆ సంఘర్షణేంటో చూద్దాం. ఇక్కడొక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. అర్జునుడు సింపుల్గా నేను యుద్ధం చేయను అని అనట్లేదు. వాళ్ళు నా మీదకు వచ్చినా నేను మాత్రం తిరిగి కొట్టను అంటున్నాడు. ఆలోచించండి, ఒక క్షత్రియుడికి తన ధర్మాన్ని ఇంతకన్నా దారుణంగా వదిలేయటం ఇంకొకటుంటుందా? కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం దీన్ని ఒక బలహీనతగా చూస్తున్నాం కదా, కాని ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రం దీన్ని ఒక గొప్ప లక్షణమంటున్నాయి. ఎలా? అర్జునుడు మనసులో అసలు ఏం జరుగుతోంది? అతని లోపలొక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకవైపు ఒక యోధుడిగా తన ధర్మం శత్రువుల్ని చంపమని చెప్తోంది. ఇంకోవైపు తన మనసు వీళ్ళు శత్రువులు కాదు, నీ సొంతవాళ్లు, నీ గురువులు అని అరుస్తోంది. అంటే గట్టి సంకల్పం ఉండాల్సిన చోట జాలి, కరుణ వచ్చి కూర్చున్నాయి. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఈ కోమల హృదయం అంటే ఈ జాలిగుండె అది బలహీనత కాదట. శ్రీకృష్ణుడి మీదుండే స్వచ్ఛమైన భక్తికి అదొక అడయాళమంట. అంటే అతనిలో ఉన్న కరుణే అతని భక్తికొక ప్రూఫ్ లాంటిది. అర్జునుడిలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే బయట వెతకడమాపి లోపలికి చూడాలి. అసలు నేను ఎవరు అనే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం దొరకాలి. ఇక్కడే మనకు ఆత్మ, దేహం గురించిన అసలు నిజం అర్థమవుతుంది. ఇక్కడి మెయిన్ టీచింగ్ ఏంటంటే అది చాలా పవర్ఫుల్. మనం ఈ కనిపించే శరీరం కాదు, మనం దీని లోపల ఉన్న శాశ్వతమైన ఆత్మలం. ఈ ఒక్క విషయం గనక మనకు పూర్తిగా అర్థమైతే ఇక జీవితం, చావు, బంధాలు వీటన్నింటినీ చూసే మన పద్ధతే మారిపోతుంది. ఈ తేడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. దేహం ఎప్పటికైనా పోతుంది, బాధలకు కారణమవుతుంది. కాని ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, నిజమైన ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది. మనం నేనంటే ఈ శరీరం అనుకున్నంతకాలం అర్జునుడిలాగే బాధపడతాం. ఎప్పుడైతే నేను ఆత్మను అని తెలుసుకుంటామో అప్పుడే మనకు అసలైన స్వేచ్ఛ. సరే, మనం ఆత్మలమని తెలుసుకున్నాం, బాగుంది. మరి ఆ ఆత్మకు నిజమైన శాంతి, ఆనందం ఎక్కడ దొరుకుతాయి? ఎలా? జస్ట్ తెలుసుకుంటే సరిపోదు కదా, ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణే భక్తిమార్గం. ఈ ఫిలాసఫీ చెప్పేది ఒక్కటే, ఆత్మకు సహజమైన ఆనందం శ్రీకృష్ణుడితో తన కనెక్షన్ని మళ్లీ ఏర్పరచుకోవడంలోనే ఉంది. భక్తితో చేసే సేవ ఆ కనెక్షను స్ట్రాంగ్ చేస్తుంది. ఇక ప్రపంచంలో మనం వెతికే మిగతా సంతోషాలన్నీ నీటిమీద బుడగల్లాంటివి. అప్పుడే ఉంటాయి, అప్పుడే పోతాయి. ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్లడానికి ముఖ్యంగా 3 దారులున్నాయి. 1 భగవంతుడి పేర్లను జపించడం. 2 ఆయన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండటం. 3 ఆయనకు సేవలో పాల్గొనడం. ఈ 3 ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఈ ప్రాక్టీస్లో అన్నింటికన్నా ముఖ్యమైనదిగా ఈ మహామంత్రాన్ని చెప్తారు. ఎందుకంటే ఈ కలియుగంలో మనసుని శుభ్రం చేసుకోవడానికి, దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఇదే అన్నింటికన్నా ఈజీ మార్గం అని ఈ ఫిలాసఫీ గట్టిగా చెప్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. జీవితానికి గ్యారంటీ లేదు. రేపు ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అందుకే శరీరం బాగున్నప్పుడే, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఈ మార్గం చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. చూశారుగా, అర్జునుడి డౌట్తో మొదలుపెట్టి ఆత్మ గురించి, భక్తి గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ మనల్ని చివరికి ఒకే ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తున్నాయి. అసలు ఈ మనిషిగా పుట్టినందుకు మన అల్టిమేట్ గోలేంటి? ఈ మెటీరియల్ వరల్డ్ని ఒక దుఃఖాలయం అంటారు, అంటే బాధలకు నిలయమని. ఎందుకంటే ఇక్కడ మనం గట్టిగా పట్టుకున్న ప్రతీదీ, మన శరీరం, మన డబ్బు, మన బంధాలు అన్నీ టెంపరరీయే. ఇసుకతో కట్టిన ఇళ్లలాంటివి, ఎప్పుడో ఒకప్పుడు కూలిపోవాల్సిందే.
మరి పర్మనెంట్గా ఉండేదేది? ఈ టెంపరరీ ప్రపంచంలో ఒక్క శ్రీకృష్ణుడితో మనకున్న బంధం మాత్రమే శాశ్వతం. ఆయనే మనకు ఎప్పటికీ ఉండే ఫ్రెండ్, ఫాదర్, గురువు. చివరికి ఈ బాధల ప్రపంచం నుంచి మనల్ని బయటపడేసేది కూడా ఆయనే. అందుకే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్కి అసలైన సొల్యూషన్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కాదు, అసలు ప్రాబ్లమ్స్కి కారణమైన ఈ పుట్టుక, చావు అనే సైకిల్ని ఆపేయడం. ఈ బాధల ప్రపంచంలోకి మళ్ళీ పుట్టకుండా ఉండటమే అసలైన గెలుపు. మనం కూడా అర్జునుడిలాగే రోజూ ఎన్నో యుద్ధాలు చేస్తూనే ఉంటాం. మనసులో ఎన్నో డౌట్స్తో ఇబ్బంది పడతాం. ఈ